గాయ్స్ ఈ వీడియోలో మనము MobaXtermని ఎలా ఇన్‌స్టాల్ చేయాలి? అది కూడా విండోస్ సిస్టమ్‌లో. ఇన్‌స్టాల్ చేసిన తర్వాత మన EC2 ఇన్‌స్టాన్స్ ఏదైతే ఉందో, ఆ ఇన్‌స్టాన్స్‌ని ఎలా కనెక్ట్ చేయాలి MobaXtermలో. సో, అదైతే చూద్దాం ఈ వీడియోలో మనము. ఫస్ట్ మీరు గూగుల్‌కెళ్ళేసి MobaXterm ఇదైతే సెర్చ్ చేయండి మీరు. సెర్చ్ చేసిన తర్వాత మీరు అఫిషియల్ వెబ్‌సైట్‌లోనే డౌన్‌లోడ్ చేయండి ఈ టూల్స్ అనేవి. సో, అదర్ థర్డ్ పార్టీ వెబ్‌సైట్‌లో డౌన్‌లోడ్ చేసేది ఏమవుతదంటే, మీ EC2 ఇన్‌స్టాన్స్ ఏదైతే క్రియేట్ చేస్తారో, అవి హ్యాక్ అయ్యే ఛాన్సెస్ గూడా ఉంటాయన్నమాట. పుట్టి గానివ్వండి, ఈ MobaXterm ఓన్లీ అఫిషియల్ వెబ్‌సైట్స్‌లోనే డౌన్‌లోడ్ చేయండి. వెబ్‌సైట్ క్రియేట్ అఫిషియల్ వెబ్‌సైట్ మీరు విజిట్ చేసిన తర్వాత ఇక్కడ మీరు డౌన్‌లోడ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మెనూలో బటన్ ఉంటది. ఇక్కడ హోమ్ ఎడిషన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ప్రొఫెషనల్ ఎడిషన్ అయితే మనకు అవసరం లేదు. మాక్సిమం చాలా పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ కూడా MobaXterm యూజ్ చేస్తుంటారనమాట. పుట్టి ఉంది గానీ అది ఒకప్పుడు ఓల్డ్ అనమాట. MobaXterm అయితే మనకి ఫ్లెక్సిబుల్‌గా ఉంటది. ఇదైతే డౌన్‌లోడ్ క్లిక్ చేయండి. మీకు ఫైల్ అనేది డౌన్‌లోడ్ అవుతది. హోమ్ ఎడిషన్, ఇన్‌స్టాలర్ ఎడిషన్, పోర్టబుల్ ఎడిషన్. పోర్టబుల్ ఎడిషన్ అంటే మనకి జిప్ ఫార్మాట్‌లో వస్తది. జస్ట్ ఫోల్డర్ క్రియేట్ అవుతదనమాట. నేనైతే ఇన్‌స్టాల్ సెలెక్ట్ చేస్తున్నాను. ఇదే బెటర్ మనకి. సి డ్రైవ్‌లో ఇన్‌స్టాల్ అవుతది. పోర్టబుల్ అంటే మనం ఏ డ్రైవ్‌లో ఆ ఫైల్స్ కాపీ చేసుకొని మనం ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. నేనైతే ఇన్‌స్టాలర్ ఎడిషన్ సెలెక్ట్ చేశాను. సేవ్ చేస్తాను ఇక్కడ. ఫైల్ అనేది డౌన్‌లోడ్ అవుతది. 40 ఎంబీ ఉందన్నమాట అది. ఫైల్ అయితే డౌన్‌లోడ్ అయిపోయింది. ఇక్కడ డ్రైవ్‌లో ఉంటది డౌన్‌లోడ్స్‌లో. ఇది MobaXterm. మనం ఈ 2 ఫైల్స్‌ని బయటికి తీసుకురావాలి. అది ఇన్‌స్టాల్ అవ్వాలి అంటే. ఓకే. దాని మీద డబుల్ క్లిక్ చేసేసి ఇక్కడ నెక్స్ట్, నెక్స్ట్ క్లిక్ చేసేయండి. టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా యాక్సెప్ట్ చేసేయండి అయి. మనకి సి డ్రైవ్ ప్రోగ్రామ్ ఫైల్స్ x86లో మోబాటెక్ అండ్ MobaXterm ఫోల్డర్స్ క్రియేట్ అవుతాయి. ఆ ఫోల్డర్‌లో మనకి ఈ టూల్ అయితే ఇన్‌స్టాల్ అవుతది. ఏదైనా ప్రాంప్టింగ్ అడిగితే మీరు యెస్ అయితే క్లిక్ చేయండి. ఇన్‌స్టాల్ అయితే అయిపోయింది. ఇక్కడ ఫినిష్ క్లిక్ చేయండి. ఇన్‌స్టాల్ అయిన తర్వాత ఇక్కడ మీకు స్టార్ట్ బటన్ ఉంటదనమాట. MobaXterm ఫోల్డర్ క్రియేట్ అయ్యి ఇక్కడ MobaXterm. దీన్నైతే ఓపెన్ చేయండి మీరు. డెస్క్‌టాప్ ఐకాన్ గూడా ఉంటదనమాట. ఇక్కడ డెస్క్‌టాప్ ఐకాన్ గూడా క్రియేట్ అయింది చూడండి. ఇక్కడ అలో చేయండి. డూ యూ వాంట్ టు అలో పబ్లిక్, ప్రైవేట్ నెట్వర్క్స్ అలో చేయండి ఇక్కడ. ఖచ్చితంగా అలో చేస్తేనే మనం ఈ ఇన్‌స్టాన్స్‌ని క్రియేట్ చేయగలుగుతాం. ఇక్కడ మనకి డాష్‌బోర్డ్ వ్యూ అనేది ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటది. ఇప్పుడు మనం ఈ ఈసీ2 ఇన్‌స్టాన్స్‌ని ఇందులో కనెక్ట్ చేయాలనమాట. ఈసీ2 ఇన్‌స్టాన్స్ అయితే సెలెక్ట్ చేస్తాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత రిఫ్రెష్ చేయను ముందు ఇక్కడ పబ్లిక్ ఐపీ మనం కాపీ చేసుకోవాలి. పబ్లిక్ ఐపీ కాపీ చేసుకున్న తర్వాత జిప్ ఫైల్ క్లోజ్ చేసేస్తాను నేను. ఇక్కడ మీరేం చేస్తారంటే ఇక్కడ సెషన్ ఉంది గదా! ఈ సెషన్ క్లిక్ చేసేయండి. సెషన్ క్లిక్ చేసిన తర్వాత మనం యాక్సెస్ చేసేది ఎస్ఎస్‌హెచ్. మనం ఆర్‌డిపి గూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆర్‌డిపి అంటే విండోస్ వర్చువల్ మిషన్స్‌కి అంటే ఈసీ2 మిషన్స్‌కి. ఏడబ్ల్యూఎస్ ఎస్3 గూడా కనెక్ట్ చేసుకోవచ్చు. ఎఫ్‌టిపి ఇవన్నీ ఉంటాయన్నమాట MobaXtermలో. మనం ఎఫ్‌టిపికైతే ఫైల్ జిల్లా ఇలాంటివన్నీ యూజ్ చేస్తాం. మనం ఓన్లీ MobaXtermతో మనం ఇవన్నీ యాక్సెస్ చేసుకోవచ్చనమాట. ఎస్ఎస్‌హెచ్ అయితే క్లిక్ చేయండి. రిమోట్ హోస్ట్ అనేది మనం ఐపీ అడ్రెస్ అయితే కాపీ చేసాం గదా! అది ఇక్కడ పేస్ట్ చేయండి. స్పెసిఫై యూజర్ నేమ్. యూజర్ నేమ్ స్పెసిఫై చేస్తే మనం చీటికి మాటికి యూజర్ నేమ్ ఎంటర్ చేయాల్సిన పనుండదనమాట. ఇక్కడ ఉబుంటూ ఇన్‌స్టాన్స్ క్రియేట్ చేశాను కాబట్టి నేనిక్కడ యూజర్ నేమ్ అనేది ఉబుంటూ అనమాట. ఉబుంటూ. ఒకవేళ మీరు అమెజాన్ ఏడబ్ల్యూఎస్ లైనక్స్ ఏఎంఐ సెలెక్ట్ చేసుంటే ఈసీ2 యూజర్ అనొస్తది. యూజర్ నేమ్. ఇక్కడ అడ్వాన్స్డ్ ఎస్ఎస్‌హెచ్ సెట్టింగ్స్‌లో ఇక్కడ యూజ్ ప్రైవేట్ కీ. ఇదైతే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీరు బ్రౌజ్ ఉంది గదా! దీన్నైతే సెలెక్ట్ చేసుకోండనమాట. అది నేను డౌన్‌లోడ్ ఫోల్డర్స్‌లో పెట్టున్నాను నా డ్రైవ్‌లో. ప్రీవియస్ వీడియోలో చెప్పాను నేను. ఏడబ్ల్యూఎస్ మై డిఫాల్ట్ ఏడబ్ల్యూఎస్ కీ పెయిర్ అనేది ఖచ్చితంగా డౌన్‌లోడ్ చేసుకొని బ్యాకప్ తీసుకోవాలి. మళ్ళీ మళ్ళీ డౌన్‌లోడ్ చేయలేమది. డౌన్‌లోడ్ చేసిన తర్వాత ప్రైవేట్ కీ ఇక్కడ ఇస్తామనమాట. అంతే. పోర్ట్ వచ్చి 22. 22 అలో ఉందా లేదా చూజ్ చేసుకోండి మీరు. ఇక్కడ సెక్యూరిటీలో 22 అలో ఉంది చూడండి. 22 ఇవన్నీ చెక్ చేసుకొని ఇక్కడ ఓకే క్లిక్ చేయండి. ఆటోమేటిక్‌గా మనకి ఇక్కడ యాక్సెప్ట్ చేయండి మీరు. ఆటోమేటిక్‌గా ఈసీ2 అనేది కనెక్ట్ అయిపోతది చూడండి. ఇది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇది మన స్టోరేజ్ ఇన్ఫర్మేషన్ అంతా డిస్‌ప్లే చేస్తుంది చూడండి. మనం ఎల్ఎస్బి రిలీజ్ -a ఈ కమాండ్ యూజ్ చేస్తే ఈసీ2 యొక్క ఇది షిఫ్ట్ పి
పేస్ట్. షిఫ్ట్ ఇన్సెట్‌కి పేస్ట్ అనమాట. కంట్రోల్ వి గాదు. సో, అంటే డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయన్నమాట. పుట్టీకి ఒక డిఫరెంట్ అట్లా. ఎంటర్ చేస్తే మనకి మన ఏఎంఐ యొక్క డీటెయిల్స్ చూపిస్తది. రిలీజ్ వర్షన్ అట్లా. సో, ఈ విధంగా మనం ఈసీ2 అనేది కనెక్ట్ చేసుకొని మనం వర్క్ అయితే చేసుకోవచ్చనమాట. సో, మన వెబ్‌సైట్‌లో డాక్యుమెంటేషన్ గూడా ఉంది. ఎలా ఇన్‌స్టాల్ చేయాలి? ఎలా కనెక్ట్ చేయాలి? అనేసి MobaXterm. సో, ఈ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్‌లో గూడా ప్రొవైడ్ చేస్తాను. సో, మీరు లింక్ యూజ్ చేసి కూడా మీరు ఈ డాక్యుమెంట్ ఫాలో అయ్యి మీరు ఇన్‌స్టాల్ చేసుకొని కనెక్ట్ చేసుకోవచ్చనమాట. సో, మీరంతా ఇది ఫ్రీ టైర్ కాబట్టి మనకు ఫ్రీ టైర్ ఓన్లీ హ్మ్, కొంత టైం వరకే ఉంటదనమాట. మనం ఎక్కువ ఇన్‌స్టాన్స్ అనేది స్టార్టింగ్‌లోనే ఉంటే మనకి బిల్లింగ్ అనేది జనరేట్ అవుతది. సో, మీరు ఈసీ2 ఇన్‌స్టాన్స్‌లో మీ వర్క్ అయిపోయిన తర్వాత ఈసీ2 ఇన్‌స్టాన్స్‌ని స్టాప్ అయితే చేసేయండి. సో, ఈ యాక్షన్స్‌లో మనకి ఇన్‌స్టాన్స్ చేంజ్‌లో స్టాపు ఇవన్నీ వీటి యొక్క డిఫరెన్స్ మనం చూద్దాం. రీబూటు, హైబర్నేట్, టెర్మినేట్. సో, వీటి గురించయితే మనం నెక్స్ట్ వీడియోస్‌లో తెలుసుకుందాము. ఇంకా యాక్షన్స్ అనేవి ఇవి కూడా చూద్దాం. నెట్వర్కింగ్, సెక్యూరిటీ. సో, నెక్స్ట్ వీడియోలో అయితే తెలుసుకుందాం అవంతి.